భువనగిరి గురుకుల విద్యార్థి ప్రశాంత్ మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, ఈ నెల 12వ తారీఖున అటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 12 ఏళ్ళ ఏదైతే ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంట్లో దాదాపుగా 24 మందికి ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అందులో కొంతమందిని హైదరాబాద్ తరలించగా మరికొంతమందిని అటు ఏదైతే అక్కడ ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 12 ఏళ్ల ప్రశాంత్ అనే బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. అతను మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నాం. గాంధీ ఆసుపత్రి వద్ద మార్చరీలో చిన్నారి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులను ఏదైతే ఓదార్చడం ఎవరి తరం కానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందడం లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రజెంట్ వారి తండ్రి మనతో పాటు ఉన్నారు, ప్రశాంత్ వాళ్ళ తండ్రి. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు గురుకుల పాఠశాలలో ఏం జరిగిందన్నారు? మీకు ఇంతకు ముందు బాలుడు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చారా? మా బాబు ఎన్నడిగిట నాకు ఇదైంది కదా అయిందని ఏం చెప్పలే. ఇంతవరకు దాకా నాకైతే ఎన్నడూ చెప్పలే. ఒక 2-3 సార్లు ఫుడ్ బాగా పెడతలేరు డాడీ, మంచిగా ఉంటలేదని అన్నాడు. ఇదే విషయంలో నేను ఒకసారి పోయినా, క్యాంటీన్కి పోయినా, చూస్తే జర కొంచెం బాగాలేదంటే లేదు సార్ ఈ రోజే మెత్తగా అయింది అన్నము, కొంచెం ఇదయింది, మేము ఎప్పుడు ఇట్లా పెడతలేము, మంచిగానే పెడుతున్నాం అది అని అన్నీ చెప్పారు మాకు. తర్వాత మొన్న మోషన్స్ వచ్చినాయని ఏది మన రంజాన్ రోజు ఏదో లెమన్ జ్యూస్ ఇచ్చారట పిల్లలందరికీ, చాలామంది పిల్లలకి ఇచ్చారట. అలా మా బాబు గిట్ట కొంచెం నీరసంగా ఉండి ఏం కాదు ఇది తాగితే మంచిగా ఉంటుందని తాపించారట. అయితే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు అన్నారు? తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కి ఎప్పుడు తీసుకొచ్చారు? ఫుడ్ పాయిజన్ ఎన్నిటికి అయిందో మనకు తెలియదు కానీ మోషన్స్ పెట్టినవి మాత్రం ఉదయం 11:30కు మోషన్స్ స్టార్ట్ అయినాయట, లూజ్ మోషన్స్. ఆ తర్వాత టాబ్లెట్ ఇచ్చారట, తగ్గలేదట. తగ్గకున్నాక 11:30కు స్టార్ట్ అయితే 12:30కు మనకు ఏరియా హాస్పిటల్కి తీసుకుపోయాడు, గవర్నమెంట్ హాస్పిటల్కు, భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ తీసుకుపోయినాక ఆడ ట్రీట్మెంట్ వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసారు. అయినా ఆగకపోతే ఇక అప్పుడు ఇది సీరియస్ అవుతుంది ఈ కేసు, మీరు ఆడికి తీసుకొని పోవాలి, నిమ్స్ కన్నా లేకపోతే నీలోఫర్ కన్నా తీసుకుపోవాలని అప్పుడు అంటే ఆ మేడం అప్పుడు ఫోన్ చేసింది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అయినా సరే పాఠశాల నుంచి కానీ అధికారులు కానీ ఎవరైనా హాస్పిటల్కి రావడం జరిగిందా, పరామర్శించడం జరిగిందా అంటారా? ఒకనాడు తీసుకుపోయి జాయిన్ చేసినాక తెల్లారి మన ఆర్సీఓ మేడం, ప్రిన్సిపాల్ గారు ఇద్దరు వచ్చారు, డాక్టర్ తోటి మాట్లాడారు. మాట్లాడినాక మళ్ళీ నన్ను చూసి కిందికి రండి మాట్లాడదాం, ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే నేను కిందికి వచ్చేలోపు వాళ్ళు లిఫ్ట్లో వచ్చారు. నేను మెట్ల పాయింట్ వచ్చేలోపు వాళ్ళు మళ్ళీ ఇక్కడ భువనగిరి హాస్పిటల్లో మళ్ళీ 16 మంది జాయిన్ అయ్యారు. జాయిన్ కాగానే మేము అక్కడికి పోయి మళ్ళీ వస్తాం అని అనుకుంటూ వెళ్ళిపోయారు. అదే మళ్ళీ ఇంతవరకు రాలేదు. తర్వాత మన స్టేట్ సెక్రటరీ వచ్చింది మేడం. నిన్న కొంత ఐడ్రామా జరిగిందని చెప్తా ఉన్నారు. మధ్యలో తీసుకెళ్ళడము, మీ ఊరికి తీసుకెళ్తాను కూడా తీసుకెళ్లకుండా మధ్యలో ఆపేసి గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు మేము పోస్ట్ మార్టం చేయాలి, ఏదైంది ఏం కథ అనేది తెలియాలంటే పోస్ట్ మార్టం చేయాలని డాక్టర్స్ గిట్ట అన్నారు. పోస్ట్ మార్టం చేస్తే బాగుంటుంది, మీకు దేనివల్ల ఏమైంది అనేది తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేయాలని అన్నారు. సరే కానీ అని సార్ మీరు మీ ప్రాసెస్ ఎట్లయితే అట్నే చేయాలని మేము అన్నాం. అయితే మరి ఎక్కడ చేయించుకోవాలంటే మా ఏరియా భువనగిరి, మాకు వచ్చేది భువనగిరి ఏరియా కదా, మేము భువనగిరిలో చేయించుకుంటామని మేము అన్నాం. అన్నాక ఈయన ఎస్ఐ నాగరాజు ఇంకో కానిస్టేబుల్ భువనగిరికి అని వాళ్ళు ఎక్కించుకొని అంటే మళ్ళీ తర్వాత ఉండి భువనగిరికి కాదు గాంధీకే పోవాలని అన్నారు. గాంధీకి కాదు మేము భువనగిరి తీసుకుపోతామంటే మళ్ళీ బండి దిగి వచ్చి గాంధీకే పోవాలి, భువనగిరికి పోవద్దు, గాంధీకే పోవాలని లొల్లి పెడితే మేము అందరం వెనకంగా మా భార్య, మా అక్క, మా నాన్న ముగ్గురు అంబులెన్స్ వెనకంగా కూర్చోరు. వెనక కూర్చున్నాక మేము దిగి వచ్చినాము. దిగి రాగానే అయినా పేషెంట్ డిస్టర్బ్ అవుతుందని వేరే ఆ లోకల్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది ముంగడి కొని అనుకుంటే అట్టనే తీసుకొని వచ్చి కొట్టిర్రు అన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టిర్రు అన్నారు, నిజం? కొడతానికి చేయలేపారు. ఎస్ఐ నాగరాజు చేయలేపి దింపిండు, నడి రోడ్డు మీద దింపేసి 1 గంట రాత్రి నడి రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయాడు. తీసుకొచ్చి మాకు తెలవకుండా తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన వెళ్ళిపోయిండు. పొద్దుగాల ఎట్లాగో మళ్ళీ ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక 10-15 మంది పోలీసులను తీసుకొని వచ్చిండు.
మీరు చెప్పండి, చూస్తూ ఉన్నాము నిన్న వారు ఊరికి తరలించకుండా కూడా గాంధీ హాస్పిటల్కి తీసుకురావడము, దాంతోపాటుగా ట్రీట్మెంట్ విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. మీరేమంటారు? గురుకుల విద్యార్థులతోటి, గురుకుల పాఠశాలలు కానీ గురుకుల కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దాదాపు వారం రోజులైతుంది ఫుడ్ పాయిజన్ అయ్యి. 17 మంది విద్యార్థులు, అదే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని చాలా స్పష్టంగా తీవ్ర అస్వస్థకు గురైతే వీళ్ళంతా కూడా దీన్ని ఒక హైడ్రామా నడిపి వీళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించకుండా, ఒక పెద్ద హాస్పిటళ్లకు తరలించి ఒక మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవాళ చిన్నలచ్చి ప్రశాంత్ అనే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ప్రభుత్వము. ఉన్నతాధికారులు కూడా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా సకాలంలో స్పందిస్తే ఈ విద్యార్థి ఇవాళ మరణించేటువంటి పరిస్థితి ఉండకపోయేది, ఈ తల్లిదండ్రులకు గర్భశోకం ఉండేటువంటి పరిస్థితి ఉండకపోయేది. కేవలం వీళ్ళ నిర్లక్ష్యంతో ఒక పక్క మెరుగైనటువంటి ఫుడ్ అందించకుండా దాని కారణంగా ఏర్పడినటువంటి ఈ పాయిజన్ ను, దాన్ని మెరుగైన వైద్యం అందించకుండా నిండు ప్రాణాన్ని తీసుకున్నారు. దీన్ని ఎంఆర్పీఎస్ గా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఆ విద్యార్థులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ఏదైతే మిగతా విద్యార్థులు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకొని వారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నారు. ఓర్తు స్టూడియో.